ఆవేశంతో మాట ఇవ్వకూడదు. ఒక్కసారి దేవునికి మాట ఇచ్చామా ఆ మాట నుంచి ఎంత కష్టమైనా, కీర్తనకాడు ఒక మాట రాశాడు దావీదు గారు, నీతిమంతుడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను, మాట ఇవ్వడం కాదు, మాటను ఏం చేయాలా? అదే మాట అందరూ ఇస్తారు, ఆవేశంగా ఊడబొడి చేద్దామండి, పొడి చేద్దామండి, ఇరకదీసేద్దామండి, కుదరదు అలాగా. ఒక్కసారి మాట ఇచ్చామంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ మాట నుంచి ఎక్కడ జరగకూడదు. మనకు కొంచెం కష్టం వస్తే వెనక్కి వెళ్ళిపోతాం, నష్టం వస్తే వెనక్కి వెళ్ళిపోతాం. అది దేవుని చిత్తమా చెప్పండి? యొప్తా మాట ఇచ్చాడండి, కూతురు ఎదురొచ్చింది, అయ్యా ఎంత దుఃఖం కలగజేసి అన్నాడు, కానీ దేవా ఈ ఒట్టి తీసి కొట్టి మీద పెడుతున్నా, నా కుమార్తెని ఇవ్వలేను అన్నాడా? విచిత్రం తెలుసా, తన అందం కాదు, కుమార్తె కూడా ఏమంటే డాడీ పర్లేదు ఇచ్చే అందలేదా, నాకు టైం ఇవ్వు అందగాని ఖచ్చితంగా నన్ను ఇచ్చే అంది. ఎందుకో తెలుసా, తన కుమార్తెకి తెలుసు నా తండ్రి మాట ఇస్తే తప్పడానికి. నీ కుటుంబీకులకు తెలుసా, ఎప్పుడైనా మా అమ్మ మాట ఇస్తే కరెక్ట్గా ఉంటుందండి, మా నాన్న మాట ఇస్తే కరెక్ట్గా ఉంటాడండి, మా ఆవిడ మాట ఇస్తే కరెక్ట్గా ఉంటుందండి, మా ఆయన మాట ఇస్తే కరెక్ట్. నీ కుటుంబీకులు నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? చెప్పలేరుగా. ఎందుకని? అక్కడ మాట ఇచ్చావు, ఇక్కడ టీవీ పెట్టి కూర్చున్నావు, అక్కడ మాట ఇచ్చావు, ఇక్కడ సీరియల్ చూస్తున్నావు, అక్కడ మాట ఇచ్చావు, ఇక్కడ దిక్కుమాలి పనులు చేస్తున్నావు. అప్పుడు నీ భర్త నీ భార్య వాళ్ళే చెప్తారు ఏమని, మా ఆవిడ అక్కడ పాటలు ఎరగదీసేద్దు కానండి, ఇక్కడ ఏమీ లేదండి విషయం. అంటే మందిరంలో మాట ఇవ్వడం గొప్ప విషయం కాదు, ఎవరో లేనప్పుడు కూడా నీ మాటను ఏం చేయాలా? నిలబెట్టుకోవాలి.